So welcome to our channel. Today announcement for NTPC, RRB, RPF, నెక్స్ట్ అదేవిధంగా గ్రూప్ డి కానీ వచ్చే ఏఎల్పి కానీ మీకు యూజ్ అయ్యే అర్థమెటిక్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ రాబోయే ఏప్రిల్లో జరిగే గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, ఎన్టీపీసీ స్టేజ్ 1 ఎలా ఉండబోతుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, స్టేజ్ 2 ఎలా ఉంటుంది, నెక్స్ట్ క్వాంట్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు, రీజనింగ్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏమి అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేయ. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గురించి మాట్లాడుతున్నాను. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అదే విధంగా ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎక్స్పెక్టెడ్ ఏప్రిల్ 2nd వీక్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్, గ్రాడ్యుయేట్ బేస్ మీద ఎన్టీపీసీ అప్లై చేశారు కదా, ఆ ఎగ్జామినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా 1 month గ్యాప్లో మే 2nd అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్ బేస్ మీద అప్లై చేసింటారు కదా, ఈ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ జరిగే ఛాన్సెస్ హై ఉన్నాయమ్మా. ఒకసారి వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అదేవిధంగా సిలబస్ ఏముంది, మనకి చాలామంది సిలబస్ ఏముందేమో, మీకు సిలబస్ ఏమేమి ఉన్నాయి, క్వాంట్ ఏముంది, రీజనింగ్ ఏముంది, జనరల్ అవేర్నెస్ ఏముంది అనే పాయింట్ మీద డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. సో ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చి 90 minutes ఇస్తారు మీకు. ఇందులో 100 questions వస్తాయి మీకు టోటల్గా. వీటిని 3 partsగా డివైడ్ చేయడం జరిగింది. అది జనరల్ అవేర్నెస్, అదేవిధంగా మ్యాథమెటిక్స్, నెక్స్ట్ అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఇప్పుడు జనరల్ అవేర్నెస్ వచ్చి 40 questions వస్తాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది ఇక్కడ మీకు, ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఇది 30 marks 30 questions, ఇక్కడ 30 marks 30 questions, టోటల్ 100 questions 100 marks, డ్యూరేషన్ 90 minutes వస్తుంది మీకు. నెక్స్ట్ స్టేజ్ 2 చూడండి. అదే విధంగా స్టేజ్ 2 గురించి మాట్లాడుతున్నా. సేమ్ ఇదే సిలబసే ఉంటుంది, ఏమంటే క్వశ్చన్స్ కొద్దిగా ఎక్స్ట్రా ఉంచడం జరుగుతుంది మీకు. సో టైమింగ్ వచ్చి సేమ్ ఉంటుంది మీకు, 90 minutes, ఇక్కడ 90 minutes చేస్తారు, స్టేజ్ 2లో కూడా 90 minutes చేస్తారు మీకు. సో ఇక్కడ 40 questions కాస్త 50 questions అవుతాయి జనరల్ అవేర్నెస్లో. నెక్స్ట్ 30 questions కాస్త 35 questions అవుతాయి. నెక్స్ట్ 30 questions కాస్త 35 అవుతాయి. అంటే ఇక్కడ 5 ఇంక్రీజ్ అవుతాయి, ఇక్కడ 10 ఇంక్రీజ్ అవుతుంది, 10 ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ మనకి జనరల్ అవేర్నెస్లో. ఓవరాల్గా 120 questions 120 marks ఉంటాయి. సో సిలబస్ మాత్రం సేమ్ ఉంటుంది మీకు. స్టేజ్ 1లో సిలబస్ సేమ్ ఉంటుంది, స్టేజ్ 2లో కూడా సిలబస్ సేమ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ అడ్వాంటేజ్ మెయిన్ ఇదే. నెక్స్ట్ చూద్దాం, మ్యాథమెటిక్స్ ఏమి ఇస్తున్నారు మనకి. మ్యాథమెటిక్స్ టాపిక్ గురించే ఉంటుంది వీడియో. ఇంకా పాయింట్ ఏమంటే నెక్స్ట్ వీడియోస్లో జనరల్ అవేర్నెస్ ఏమి ఇస్తారు, నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఏమి ఇస్తారు అనే కాన్సెప్ట్స్ అనేది తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ మనకి సిలబస్ తెలియాలి కదా, సిలబస్ తెలిస్తే మనం నెక్స్ట్ ప్రిపరేషన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. చూద్దాం. సో మ్యాథమెటిక్స్ ఇందాక ఏం చెప్పాను, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఉంటుంది ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది మీకే అని చెప్పాను నేను. సో నంబర్ సిస్టము, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, నెక్స్ట్ మెన్సురేషన్ 2D 3D, నెక్స్ట్ ఎలిమెంటరీ ఆల్జీబ్రా, నెక్స్ట్ జామెట్రీ, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్ కిందకి వస్తాయి మీకు. అన్నీ ప్యూర్ మ్యాథ్స్ కిందకి వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం నంబర్ సిస్టము, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, మెన్సురేషన్ 2D 3D, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. టోటల్గా ఓవరాల్ చూసుకుంటే 7 chapters ఉన్నాయి. సో క్వశ్చన్స్ వచ్చి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఎన్ని వస్తున్నాయి మనకి, 30 questions 30 marks అనమాట. 30 questions 30 marks. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్, నెక్స్ట్ పర్సంటేజ్, అదేవిధంగా టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఎక్సెట్రా. సో ఇక్కడ ఎక్సెట్రాలు ఏమొస్తాయి, అక్కడ ఎక్సెట్రా అనేది మెన్షన్ చేశాడు. మనకి సింప్లిఫికేషన్స్ ప్రిపేర్ కాండి అని చెప్పలేదు ఇక్కడ మనకి. ఎక్సెట్రాలో సింప్లిఫికేషన్ కానీ
లేదా రేసెస్ అండ్ గేమ్స్ కానీ, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి చాప్టర్స్, అవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని దాని మీనింగ్. ఇక్కడ 15 చాప్టర్స్ అంటే 15 చాప్టర్స్ నుంచే ఇస్తామని అక్కడ 100% చెప్పలేదు మనకి. సో మ్యాక్సిమము ఒక 80% కూడా ఉంటాయి మీకు. 15 చాప్టర్స్ కదా ఇది అని కాదు, కానీ సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. డిఫరెంట్ సబ్ టాపిక్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టైమ్ అండ్ వర్క్లో పైప్స్ అండ్ పిస్టన్స్ కూడా వస్తుంది మీకు. టైమ్ అండ్ వర్క్ అంటే టైమ్ అండ్ వర్కే కాదు, పైప్స్ అండ్ పిస్టన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఎలిమెంటరీ ఆల్జీబ్రా ఉంది. నెక్స్ట్ మెన్సురేషన్ 2D 3D కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సో ఓవరాల్గా ఈ సిలబస్ చూసుకుంటే 15 to నియరెస్ట్ 18 చాప్టర్స్ ఉన్నాయి ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే బాగా. సో నేనేం చెప్తున్నానంటే టోటల్గా 30 క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్స్ నుంచే మ్యాక్సిమం వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఈ జనరల్ అవేర్నెస్ ఏం చేయాలా, నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ అనేది మీకు చాలా యూజ్ అవుతాయి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎస్పెషలీ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తాను చూడండి, ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ గురించి ఈ యూట్యూబ్ ఛానల్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది మీకు. ఎక్కడ గుంటకల్లో ఓపెన్ అయింది ఇన్స్టిట్యూట్, శ్రీ రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ చూడండి, ఈ ఇన్స్టిట్యూట్ మెయిన్ ఫస్ట్ 1 వీక్ ఫ్రీ క్లాసెస్ అనేది చెప్పబడుతుంది మీకు. ఎవరైతే ఫ్రీ క్లాసెస్ 1 వీక్ కూర్చున్న తర్వాత మీరు ఆఫ్లైన్ బ్యాచ్కి జాయిన్ అయిపోవచ్చు. ఇక్కడ జనరల్ అవేర్నెస్, జీకే, స్టాటిక్ జీకే, నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ డికి సిలబస్ ఎన్సీఆర్టీ సిలబస్ అని చెప్పారు, ఎన్సీఆర్టీ సిలబస్ కూడా ఇక్కడ సపరేట్గా టీచ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి సపరేట్గా బేసిక్స్ నుంచి చెప్పబడుతుంది మీకు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ బేసిక్స్, బీకామ్ వాళ్ళకి అసలు మ్యాథ్స్ టచ్ ఉండదు. నెక్స్ట్ గ్రూప్ డి వాళ్ళకి జస్ట్ ఐటెట్ చేసిన వాళ్ళకి అసలు మ్యాథ్స్ టచ్ ఉండదు. అలాంటి వాళ్ళ కోసం మ్యాథ్స్ అనేది అడిషన్ దగ్గర నుంచి నేర్పిస్తాం బేసిక్స్. సో మీరు ఒక 1 వీక్ క్లాసెస్ విన్న తర్వాత ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వచ్చు. ఈ ఇన్స్టిట్యూట్ అడ్రస్ నేను వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. ఇంకొకటి ఏమంటే, కమింగ్ టు ద పాయింట్, మన యూట్యూబ్ ఛానల్లో ఈ టోటల్ 15 చాప్టర్స్ నుంచి 18 చాప్టర్స్ అని చెప్తున్నా కదా, ఆన్లైన్లో డే బై డే వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు. డే బై డే ఆన్లైన్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తే సో చాలామందికి తెలుస్తుంది. చాలామంది, కొంతమంది కోచింగ్ సెంటర్ కూడా వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంటి వాళ్ళ కోసమే ఈ వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. అదే మేము దీన్ని తీసుకొని ఇంకొక అనౌన్స్మెంట్, సో విత్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఓపెన్ చేస్తాము. ఈ పీడిఎఫ్స్ ఉంటాయి కదా, ఇక్కడ చెప్పిన పీడిఎఫ్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు. మేము ఇక్కడ ఏమైతే క్వశ్చన్స్ డిస్కస్ చేస్తామో అవి ఆన్లైన్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆస్పిరెంట్స్ కోసం. ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. నెక్స్ట్ ఎలా ఫస్ట్ చెప్తామంటే, అడిషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ బేసిక్ క్లాసెస్, ఫస్ట్ బేసిక్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ దృష్టిలో ఉంచుకొని అడిషన్ దగ్గర నుంచి, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, మల్టిప్లికేషన్స్, నెక్స్ట్ బాడ్మాస్ రూల్, పవర్స్ అండ్ సట్స్, ఇవన్నీ బేసిక్స్ మొత్తం చెప్పిన తర్వాత ఈ వీడియోస్ అనేది స్టార్ట్ అవుతాయి మీకు. ఈ క్లాసెస్ అనేది డే బై డే సార్ ఇంకొకసారి డిస్కస్ చేస్తాను. మధు సారు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ చెప్తాడు, నేను ప్యూర్ మ్యాథ్స్ డిస్కైమా మీకు. ఈ ట్రిగ్నోమెంట్రీ అని చెప్పాను, ట్రిగ్నోమెంట్రీ ఆల్రెడీ నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. మీ ట్రిగ్నోమెంట్రీ ఒకసారి చూడండి. మ్యాక్సిమం 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి రైల్వే ఎగ్జామ్లో కానీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో కానీ. ఓకే, రైల్వే ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ వస్తాయి, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ వస్తాయి మీకు. అందుకే ఈ వీడియోస్ ఆల్రెడీ నేను వీడియోస్లో పోస్ట్ చేశాను. నెక్స్ట్ అదేవిధంగా గ్రూప్ డి ఏ జోన్లో అప్లై చేయాలా, ఎక్కడ అప్లై చేయాలా అనేది కూడా నేను వీడియోస్ చేశాను. ఒకసారి మీరు చూడండి, చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఓకే, ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.